రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ మండపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. తనను టార్గెట్ చేసి అధికారులు పనిచేస్తున్నారని కాకినాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు. కాజులూరు మండలం పల్లిపాలెం పరిధిలోని 26 ఎకరాల తోట త్రిమూర్తులు ఆధీనంలో ఉన్న భూములను రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై తోట త్రిమూర్తులు మాట్లాడుతూ అధికారులు కనీసం డాక్యుమెంట్లు కూడా పరిశీలించకుండా దూకుడుగా వ్యవహరించారని ఆరోపించారు. దీనిపై న్యాయస్థానంలో పోరాడుతానని, రాజకీయ నాయకుల మాటలు విని ప్రతిపక్షాలను వేధించే అధికారులు న్యాయస్థానాలలో సమాధానం చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. తెల్లవారుజామున 4 గంటలు 4:05 ఆ టైంలో వెళ్ళి సుమారు ఒక 200 మంది పోలీసులను తీసుకుని వెళ్ళి ఆర్డీఓ గారు, కాజులూరు తహసీల్దారు, రెవెన్యూ సెక్రటరీలు మొత్తం డిపార్ట్మెంట్ అంతా వెళ్ళి భయంకరంగా ఒక 3 మిషన్లు తీసుకెళ్ళి అక్కడ చెరువులన్నీ ధ్వంసం చేసి ఏంటి పరిస్థితి అనేటువంటిది చూస్తే ఎప్పుడో ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో ఉంది భూమి అనేటువంటిది ఒక సమాధానం చెప్తారు. దానికి సంబంధించినంత వరకు పల్లిపాలెంలో వ్యాస వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి ఒక ఆయన ఎప్పుడో పూర్వం 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద అతను డిక్లరేషన్ ఇచ్చాడు. ఆ డిక్లరేషన్ నమ్మి నీకు ఎక్సెస్ లేదని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఆయనకి ఇవ్వటం జరిగింది. తర్వాత 2005లో నేను కొన్న తర్వాత 2024 వరకు ఈ రోజు వరకు ఆ భూమి నా పొజిషన్లో ఉందో నేనే ఉన్నాను. మరి ఏ రకమైనటువంటి ఒత్తిళ్ళు చేస్తారో ఏంటో తెలీదు. ఆర్డీఓ గారు ఒక నెల రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం జరిగింది మాకు. ఆ నోటీస్కి సమాధానం ఇచ్చాం. ఆ నోటీస్ సమాధానం ఇచ్చిన తర్వాత ఒక ఆర్డర్ పాస్ చేశాడు నిన్న. ఇప్పుడు ఈవేళ పొద్దుట 7 గంటలకే 6 గంటలకో లాయర్ గారి ఇంటి దగ్గర అంటించారు ఈ ఆర్డర్ పట్టుకొచ్చి. ఇది ఆర్డర్ది. ఈ ఆర్డర్ని పట్టుకొచ్చి అంటించేసి 4 గంటలకే మొత్తం అదంతా కొట్టేసి చెరువులు అయ్యి ధ్వంసం చేసేసారు. అక్కడ చేసేసి ఒక బోర్డు ఒకటి పెట్టారు. దాంట్లో 11 ఎకరాల 38 సెంట్లు సర్ప్లస్ ల్యాండ్ ఉంది, ఎక్స్ట్రాగా దీంట్లోని తీసుకుంటున్నాం అని చెప్పేసి ఒక బోర్డు పెట్టారు. ఏ భూమి మీరు కొనుక్కున్న దాంట్లో ఎక్సెస్ ఉంది, మీరు ఇచ్చిన డిక్లరేషన్లో ఎక్సెస్ ఉంది, ఆ ఎక్సెస్ ఇచ్చే దాంట్లో ఏ భూమిని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారో, ఏ భూమిని మాకు సరెండర్ చేస్తారో అనేటువంటిది ఉండాలి. అటువంటి ఆర్డర్ ఏమీ లేదు. అటువంటి ఆర్డర్ ఏమీ లేకుండా ఒకవేళ ప్రతి సర్వే నెంబర్లోని కొంత భూమి తీసుకుంటున్నాం అని చెప్తే సబ్ డివిజన్ చేయాలి. అది ఏమీ లేకుండా అద్దరెద్దరిగా వెళ్ళిపోయి 200 మందిని ప్రైవేటు వ్యక్తులు వెళ్ళి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేయడం చూసాను తప్పితే ప్రభుత్వం తరఫు నుంచి ఈ రకంగా ప్రభుత్వాలు అనేటువంటి ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అధికారం అనేటువంటిది ఎవరి దగ్గర శాశ్వతం కాదు, ఎవరికి శాశ్వతం కాదు. కానీ ఈ రకమైనటువంటి విధానాలు అనేటువంటి ఇక్కడే చూస్తున్నాం. రేపు ఇవన్నీ కోర్టుల్లో ఉన్నాయి. కోర్టు కేసు రమ్మంటే మేము చెప్పింది అమలు జరపాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అని చెప్పిన వాళ్ళు ఎవరో కనపడరు. ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రమే కోర్టులకు తిరగవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కలెక్టర్ అనేటువంటి వ్యక్తి జిల్లాకే అందరికీ న్యాయం చేసేటువంటి విధంగా ఉండాలి.